అలానే మిస్సెస్ రావు మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి గారు సంచలనమైనటువంటి అంశాలను తెర మీదకు తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక డైనోసారు, దాంట్లో కొనసాగేటువంటి వాళ్ళు బికారులు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ పార్టీ పని అయిపోయింది, అందుకే విజయసాయి రెడ్డి గారికి అర్థమయ్యి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు అనేది ఆయన అభిప్రాయం. ఆ సందర్భంగా వాడినటువంటి టెర్మినాలజీ డైనోసార్, అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి బికార్లు అని అన్నారు. ఈ సందర్భంగా ఒక సంఘటన ఆయన గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాలకం ఏ విధంగా ఉంది అని అంటే, ఇటీవల కాలంలో కడపకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మురళీ నాయక్ అనేటువంటి డిఎస్పిని ఆయన ఏ విధంగా బెదిరించారో గుర్తు చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తాం 2029లో, అప్పుడు మీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు యంత్రాంగం, ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం లేదు అధికారంలోకి అనేది ఆదినారాయణ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అందుకే ఆయన ఏమంటారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పక్క చూపులు చూస్తున్నారు, అనేక పార్టీలకి వెళ్ళిపోతున్నారు అనేది ఆదినారాయణ రెడ్డి గారు చెప్పేటువంటి ఒక లాజిక్. ఈ సందర్భంగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని ప్రస్తావించారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి ఫస్ట్ నుంచి ఆదినారాయణ రెడ్డి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది. దాన్ని గుండెపోటుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఆ రోజే జరిగింది. కానీ ఆ తర్వాత గొడ్డలిపోటు అని తేలింది. సో అది గొడ్డలిపోట గుండెపోట అనేది నిర్ధారించే ప్రయత్నంలో విజయసాయి రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. ఆయన ఫస్ట్ గుండెపోటు అన్నారు, ఆ తర్వాత గొడ్డలిపోటు అని అన్నారు. ఆ సందర్భం అసలు ఆయనకి ఎవరు సమాచారం ఇచ్చారు విజయసాయి రెడ్డి గారికి అనేది ఆయన రాజీనామా చేసిన సందర్భంగా పెట్టినటువంటి ప్రెస్ మీట్లోనే చూచాయిగా ఆయన లీక్ చేశారు. అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్తేనే గుండెపోటు అన్నాను, ఆ తర్వాత గొడ్డలపోటు అని తేలింది అనేది కూడా ఆయన చాలా క్లియర్గా సంకేతాలు ఇచ్చేశారు. అంటే దీన్ని బట్టి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎవరున్నారు సూత్రధారి, కర్త కర్మ క్రియ ఎవరంటే విజయసాయి రెడ్డి గారి మాటల్లో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అనేది స్పష్టం అవుతుంది. అంటే అవినాష్ రెడ్డి గారు ఇమీడియట్గా అరెస్ట్ కాబోతున్నారు, అరెస్ట్ కావాలి అనేది విజయసాయి రెడ్డి గారి యొక్క ఉద్దేశం. ఇదే విషయాన్ని ఆదినారాయణ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారి మీద, బీటెక్ రవి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బురద జల్లింది. వివేకానంద రెడ్డి మర్డర్ జరగంగానే, ఈ మర్డర్ని బయటకు రాగానే ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి పని అని చెప్పి ఒక ప్రచారం తీసుకెళ్లారు ప్రజల్లోకి. అది కూడా ఎన్నికలకు ముందు దాని ప్రభావం ఎన్నికల మీద పడింది. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అనడంతో పాటు బాబాయ్ మర్డర్ కేసు కూడా కలిసి వచ్చింది, అలాగే కోడికొత్తి కేసు కలిసి వచ్చింది. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు అప్రతాతంగా 151 మంది ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి అయ్యారు. సీన్ కట్ చేస్తే 24 వరకు ఆంధ్రప్రదేశ్ ఏమైందో అందరికీ తెలుసు. మరి కోడికత్తి కేసు ఏమైంది, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఏమైంది, ఇవన్నీ మనం అవలోకనం చేసుకుంటే కనుక క్రియేట్ చేసినటువంటి సంఘటనలు అని చెప్పి ఇప్పుడు సిబిఐ చెప్తోంది, అలాగే విచారణ సంస్థలు చెప్తూ ఉన్నాయి. గూగుల్ టేక్అవుట్ ద్వారా భాస్కర్ రెడ్డి, అలాగే భాస్కర్ రెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డి ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సూత్రధారులు ఉన్నారని చెప్పేసి ఛార్జ్షీట్లో పొందుపరిచారు. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో తిరుగుతున్నారని చెప్పేసి షర్మిల గారు, అలాగే వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో 2024లో కూడా అదే చెప్పారు. ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని వెంట పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు, వాళ్ళని కాపాడుతూ ఉన్నారు, కాబట్టి ప్రజాక్షేత్రంలో న్యాయం కోరుతున్నాం అని చెప్పి కొంగుబట్టి అక్కడ ఉన్నటువంటి ఓటర్లను అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు ఇద్దరు కూడా. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయారు, దారుణంగా 11 స్థానాలకి పరిమితం అయ్యారు. కానీ వివేకానంద రెడ్డి గారి మర్డరు ఎవరు చేశారు అనేది సిబిఐ ఛార్జ్షీట్లో వేసినప్పటికి కూడా ఇదంతా కావాలని తమపైన వేస్తున్నారనేది అవినాష్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. సిబిఐ పక్కదోవ పట్టిస్తున్న కేసునని కూడా చెప్తూ ఉన్నారు. ఏ పాపం తెలియనటువంటి చిన్నపిల్లాడు అవినాష్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి విజయసాయి రెడ్డి గారు మీడియా దగ్గరికి వచ్చి చాలా క్లియర్గా వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసుకు సంబంధించినటువంటి క్లూస్ ఇచ్చేశారు.
తాను అబద్ధం ఆడను, తాను ఎవరిని మోసం చేయను అని చెప్పి చెప్తూ ఆయన వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గురించి పరోక్షంగా కొన్ని క్లూస్ అయితే ఇచ్చేశారు. దీంతో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఇప్పుడు ఎటువైపు టర్న్ అవుతుంది అనేది ఒక చర్చ అయితే, ఆదినారాయణ రెడ్డి గారు ఇదే విషయాన్ని చెప్తూ విజయసాయి రెడ్డి గారే వివేకానంద రెడ్డి మర్డర్లో అవినాష్ రెడ్డి ఉన్నారని చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళటం ఖాయము, తాడేపల్లి ప్యాలెస్కి తెలిసే ఆ మర్డర్ జరిగిందని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అందుకే మునిగిపోయేటువంటి పడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో ఎవరు మిగలరు. తెలుగుదేశం పార్టీకి కొంతమంది, బీజేపీకి కొంతమంది, జనసేనకి కొంతమంది వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఆ పార్టీలో ఉండేటువంటి అవినీతి కోరులను మాత్రం బీజేపీ తీసుకోదు, మిగతా వాళ్ళని బీజేపీ తీసుకుంటుందనేటువంటి సంకేతాలను ఆదినారాయణ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వాడినటువంటి టెర్మినాలజీ డైనోసార్, అలాగే ఇంకొకటి బిక్కార్లు. అంటే ఆ పార్టీని, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఆయన సంబోధించినటువంటి పదాలు అవి. సో అంటే కడప జిల్లా వేదికగా చేసుకొని ఆయన ఒక కీలకమైన లీడర్ ఆదినారాయణ రెడ్డి. కడపలో ఏం జరుగుతుంది కడప జిల్లాలో అనేది బాగా తెలిసినటువంటి లీడరు. ఆయన మీద అపవాదం మోపారు 2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించినటువంటి అంశం. ఆ తర్వాత విచారణ మొత్తం బయటకు వచ్చిన తర్వాత అసలు విషయం ఇప్పుడు తెలిసిపోయింది. సో విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చారంటే ఇక ఆ పార్టీ ఉండదు అనేది ఆదినారాయణ రెడ్డి గారు చెప్పేటువంటి లాజిక్. అయితే అమర్నాథ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే పోయేవాళ్ళు పోయినందువల్ల పార్టీకి నష్టం లేదని చెప్పి ఆయన చెప్తుంటే, పేర్ని అనే ఒక సందర్భంలో పార్టీ జగన్మోహన్ రెడ్డి అలాగే కార్యకర్త ఈ మధ్యలో ఎవరు ఉండరు లీడర్లు, ఇంక్లూడింగ్ పేర్ని నాని కూడా అని చెప్పి ఆయన ఒక లాజిక్ చెప్పారు. అంటే అధినాయకుడు క్యాడరే ఉంటుంది, మధ్యలో వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, అదేం పెద్ద ఇష్యూ కాదు అని చెప్పి చెప్తున్నారు. దాన్నే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు అనేక మంది వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ మేము 2029లో అధికారంలోకి వస్తామని చెప్పి చెప్తూ అధికారులను బట్టల్లో ఊడదీసి నడు రోడ్లో నిలబెడతామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ తీసుకొచ్చి నిలబెట్టి శిక్షిస్తాము అని చెప్పి చెప్తున్నారు. బతికుంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మేము జైల్లో పెడతామని చెప్పి చెప్పినటువంటి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఆ పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతం, చంద్రబాబు నాయుడు గారు రిపబ్లిక్ డే సందర్భంగా పేరేడ్లో చూపించినటువంటి శకటం సూపర్ అని చెప్పి ప్రశంసిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా మనకి పొలిటికల్ డ్రామా లాగా కనిపిస్తూ ఉందా? ఈ పొలిటికల్ డ్రామాలో విజయసాయి రెడ్డి గారు ఒక కొవ్వొట్టుగా మారి అటు బీజేపీని, తెలుగుదేశం పార్టీని, జనసేన కూటమిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుని ఈ సందర్భంగా బయటికి తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారిని క్లోజ్ చేయడానికైనా, లేదంటే అది కూడా ఒక డ్రమటిక్గా ఆయన మాట్లాడారా? ఎంతవరకు విజయసాయి రెడ్డి గారిని మాటలు నమ్మొచ్చు? ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు డైనోసార్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు బిఖార్లేనా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.